స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. షణ్ముఖుడు శివము శక్తి, శివశక్తి యొక్క స్వరూపం షణ్ముఖుడు. 4 దిక్కులు ఆకాశం, భూమి, షష్టమ శక్తులు కలిపి షణ్ముఖుడిని మనం పూజించుకుంటూ ఉంటాం. ఈ శివశక్తి తనయుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భారతదేశ వ్యాప్తంగా అనేక చోట విశిష్టమైనటువంటి ఆలయం ఉండడం జరిగింది. అయితే తమిళనాడు రాష్ట్రం కోవై జిల్లా కోయంబత్తూరు నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ మధురమలై అనే క్షేత్రం అత్యంత వైభవపేతంగా విరాజిల్లుతుంది. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దండాయుధపాణిగా, అలాగే షణ్ముఖుడిగా కూడా ఇక్కడ పూజలు అందుకోవడం జరుగుతుంది. పాంబట్టి సిద్ధార్ అనేటువంటి ఒక సిద్ధుడు ఇక్కడ తపస్సు చేస్తున్న సమయంలో స్వామివారు ఆ సిద్ధుడికి దర్శనం ఇచ్చారు అనేటువంటిది ఇక్కడ స్థల పురాణం ప్రకారం కూడా ఈ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ పాంబట్టి సిద్ధార్ తపస్సు చేసినటువంటి గుహ, అలాగే సప్తకన్యలు కూడా మనం దర్శించుకోవచ్చు. పంచముఖ గణపతి, విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రతిష్టలుగా పూజలు అందుకోవడం జరుగుతుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉభయ సంధ్యలు కూడా అభిషేకాలు నిర్వహిస్తూ విశిష్టమైనటువంటి పూజలు సలుపుతారనేటువంటిది ఇక్కడ స్థల పురాణం. సుమారు సముద్ర భూమి మట్టానికి 500 మీటర్ల ఎత్తైన కొండ ప్రాంతం మీద ఈ మధురమలై మురుగన్ స్వామి ఆలయం ఏర్పడడం జరిగింది. ఈ ఆలయం నిర్మించి దాదాపు 12వ శతాబ్దం నాటి ఆలయంగా ఇక్కడ ఈ ఆలయాన్ని పేర్కొనడం జరుగుతుంది. మరి అయ్యప్ప స్వామివారి క్షేత్రానికి వెళ్ళి వస్తున్నటువంటి మన హరిహరనందన భక్త సమాజం స్వాములతో ఈరోజు ఈ ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. స్వామి.